అందరికీ వెల్కమ్ టు షాపింగ్ సిరీస్ 17. సో ఎప్పటి నుంచో విష్ లిస్ట్లో అలానే పడి ఉన్న ఒక ట్రేని ఫైనల్గా ఆర్డర్ చేసేసానండి. అవునండి, ఇది ఎప్పటి నుంచో కొనాలి కొనాలి అనుకుంటున్నా, కానీ ప్రైస్ డ్రాప్ అవుతుందేమోనని వెయిట్ చేస్తూ ఉన్నా. ఫైనల్గా అది డ్రాప్ అవ్వలేదు, కానీ నేను మాత్రం కొనేసాను. క్వాలిటీ ఎలా ఉంటుందా అని చెప్పి ఇద్దరు సెల్లర్ దగ్గర నుంచి 2 ప్లేట్స్ ఆర్డర్ చేశాను అనమాట. చూడండి ఎంత డిఫరెన్స్ ఉందో. 2 ఆల్మోస్ట్ ఒక 40 రూపీస్ డిఫరెన్సే అనమాట. ఒకటి వచ్చేసి నాకు 190 రూపీస్ పడింది, ఒకటి వచ్చేసి 230 రూపీస్ వరకు పడింది. కానీ క్వాలిటీలో మాత్రం చాలా డిఫరెన్స్ ఉంది. నాకైతే కొంచెం డెప్త్ ఉన్న ప్లేటే బాగా నచ్చేసింది అనమాట. దీన్ని మనం గెస్ట్ వచ్చినప్పుడు స్నాక్స్ అవి సర్వ్ చేయడానికి యూజ్ చేసుకోవచ్చు. అలాగే సైడ్ టేబుల్ మీద, సెంటర్ టేబుల్ మీద, డైనింగ్ టేబుల్ మీద ఎక్కడైనా కూడా దీన్ని మంచిగా స్టైల్ చేయొచ్చు. ఆ కార్నర్ కి మంచి ఎస్థెటిక్ లుక్ వచ్చేసింది అనమాట. మెటీరియల్ వచ్చేసరికి వుడ్ కాబట్టి చాలా స్ట్రాంగ్ గా ఉంది. అలాగే పాలిష్ కూడా చాలా నీట్ గా ఉంది. నేను ఇక్కడ నా సెంటర్ టేబుల్ మీద దీన్ని స్టైల్ చేసి చూపిస్తాను. చూడండి ఎంత నీట్ గా, ఎంత ఎస్థెటిక్ గా ఉందో. చాలా బాగుంది అనమాట. దీన్ని మల్టీపర్పస్ గా మనం స్టైల్ చేసుకోవచ్చు. డిఫరెంట్ వేస్ గా దీన్ని యూజ్ చేసుకోవచ్చు. మన కిచెన్ లో ఆయిల్స్ లేదా ఇంకేమైనా ఆర్గనైజ్ చేసుకోవడానికి ఒక మంచి ఆర్గనైజర్ గా కూడా ఇది యూజ్ అవుతుంది. నేను ఇక్కడ మంచి ఐడియాస్ చూపిస్తున్నాను, ఒకసారి చూడండి. సైడ్ టేబుల్ మీద ఎంత ఎస్థెటిక్ గా ఉందో కనిపిస్తుందో, అలాగే ఇది సెంటర్ టేబుల్ మీద యూజ్ చేశారు. ఇది కిచెన్ కౌంటర్ టాప్ మీద ఒక చిన్న లైట్ తో ఎంత అందంగా ఉందో చూడండి. మీరు కూడా ఇది కావాలనుకుంటే లింక్ అని కామెంట్ చేయండి. బై బై.